వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇట్స్ మాట్లాడతాం క్రియేటివ్ న్యూస్. నిఖిల్ గారి నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ప్రేరణ వాళ్ళిద్దరు ఇచ్చిన ఇంటర్వ్యూ సూపర్గా ఉంది. అసలు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారో అసలు వాళ్ళిద్దరిని చూస్తుంటే అర్థమైపోతుంది. నేను ఇక బిగ్ బాస్లో మాత్రమే ఫ్రెండ్స్ అనుకున్నాను, బట్ బిగ్ బాస్ వెళ్ళకముందే ఒక ఛానల్లో ఫస్ట్లో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట. ఒక ఛానల్లో వర్క్ చేసేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ కాదు, ఒక ఛానల్లో వర్క్ చేసే కొలీగ్స్ టైప్ అంట. బట్ ఒకరికొకరు పడేది కాదంట. ఇద్దరు బాగా తిట్టుకునేవాళ్ళు, అంటే టామ్ అండ్ జెర్రీ అంటారు కదా, తిట్టుకునేవాళ్ళట. అట్లా తిట్టుకునే వాళ్ళైతే ఒకసారి డైరెక్ట్ ప్రేరణ అందట, అసలు నువ్వంటే నాకు పనిష్ కింద వరకు పాము జెర్లు పాకినట్టు ఉంటుందని చెప్పి డైరెక్ట్గా చెప్పిందంట. చెప్తే అప్పుడు నిఖిల్ అంట, నువ్వు ఇంతే అంటూ ఉండు, ఏదో ఒక ప్రోగ్రాంలో మన ఇద్దరు కలిసి చేయాల్సి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పి అలా అన్నాడో లేదో ఒక ప్రోగ్రాంలో తను కలిసి చేయాల్సి వచ్చిందట. అట్లా ట్రావెల్ అయ్యేటప్పటికి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మంచి ఫ్రెండ్షిప్ ఎట్లా ఉందంటే బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళేదాకా వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8లో అయితే ఇంకెంత మంచి ఫ్రెండ్షిప్ అంటే ప్రతి చోట ఏదన్నా ఇష్యూ వచ్చినా అరే ఒరే అని చెప్పి మాట్లాడుకోవడం అట్లా అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ మీరు బిగ్ బాస్లో బాగా గొడవ పడ్డారు కదా అంటే తనకి గొడవలు తప్ప ఇంకేముంటాయి అని చెప్పి ప్రేరణ అని అప్పుడు నిఖిల్ అంటాడు, నువ్వు వచ్చేటప్పుడే చెప్పావు కదా బిగ్ బాస్లో అందరితో నేను గొడవ పడ్డాను, నేను అసలు గొడవ పడిన వాళ్ళు ఉంటూ లేరు అని చెప్పి మరి ఎందుకు ఇప్పుడు మాట మారుస్తున్నాడు. తర్వాత నిఖిల్ అన్నాడు అనమాట, నిఖిల్ని అడుగుతారు ప్రేరణకి ఇష్టమైనది ఏంటి అని చెప్పి. ప్రేరణకి ఇష్టమైన ఫుడ్ అడిగితే ఏమో పొటాటో అనుకుంటా అంటే, నీకు అసలు తెలియదు, నాకు ఇష్టమైనవి కూడా నీకు తెలియదు అని చెప్పి, నాకు పేస్ట్రీ అంటే ఇష్టం, పొటాటో అంటే ఇష్టం, పిజ్జా అంటే ఇష్టం అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది. ఏదైనా మాట్లాడినప్పుడు మనము రెస్పాన్స్ వెంటనే ఇవ్వలేదంటే తనకు చాలా కోపం వచ్చేస్తుంది, అసలు పిచ్చి పిచ్చిగా అరిచేస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. ఇంకొకటి వచ్చేసి అమ్మో తనతో మాట్లాడడం చాలా కష్టం, ఇప్పుడు ఏదన్నా ఒక విషయం చెప్పామంటే దాని గురించి 1,00,000 క్వశ్చన్స్ అడుగుతుంది, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పేకంటే అసలు తనకు ఆ విషయం చెప్పకపోవడం బెటర్ అనిపిస్తుంది అని చెప్పి చెప్తే అప్పుడు ప్రేరణ అంటది, అంటే నాకు ఏదైనా విషయం తెలుస్తుంది అనుకో దానికి క్లారిటీ కావాలి, క్లారిటీ మిస్ అయినది యాంకర్. ప్రేరణ వచ్చేసి నిఖిల్కి హాలిడే స్పాట్ ఏది ఇష్టం అని చెప్తే స్విట్జర్లాండ్ అంటే, లేదు నాకు స్విట్జర్లాండ్ కాదు, నాకు బీచ్ ప్లేసెస్ అయినా గ్రీనరీ ప్లేసెస్ అయినా చాలా ఇష్టం అని చెప్పి చెప్తుంటే నోరు మూసేసి అసలు ఎవరికైనా బీచ్ ప్లేస్ గ్రీనరీ ప్లేస్ ఒకే చోట ఉంటాయి ఉండవు కదా, రెండు చెప్పకూడదు, ఏదైనా ఒకటే చెప్పాలి అని చెప్పి అసలు ఇంటర్వ్యూ మొత్తం వాళ్ళిద్దరు చేసిన హంగామా అయితే అల్టిమేట్. అసలు అది చెప్పడానికి లేదు, అంత కామెడీగా హంగామా చేసుకుంటూ అసలు చైల్డిష్ బడ్డీస్ అంటారు కదా ఆ విధంగా చేశారనమాట. ఫ్రెండ్స్ మాత్రం ఇంటర్వ్యూ చేశారని చెప్పి ఆ ఇంటర్వ్యూ ఇదనమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ నిఖిల్కి సంబంధించిన అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.